ఇప్పుడు మళ్ళీ 2026 ఇక పాజిటివ్ లోనే ఓపెన్ అయింది. అన్ని మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మన మార్కెట్లు Q3 రిజల్ట్స్ స్టార్ట్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకు అంటే జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో సేల్స్ పెరగడం జరిగింది. సేల్స్ టర్న్ ఓవర్ పెరిగింది. టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. అంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో రిజల్ట్స్ చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే జిఎస్టీ తగ్గించడం ఒక వర్షన్ అయితే, నెంబర్ 2 వడ్డీ రేట్లు తగ్గించడం. వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టార్ బాగా పుంజుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటారో ఈఎంఐలు తగ్గిపోతాయి, వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి రియల్ ఎస్టేట్ సెక్టార్ బాగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఆల్రెడీ సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి థర్డ్ క్వార్టర్ లో రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అదొకటి. రెండోది, ఈ February 1 నుంచి మనకి బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ లో ఏ అంశాలకు ఏ సెక్టార్లకు బెనిఫిట్ పొందుతుంది అనేది ఇప్పటి నుంచి కొంచెం న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ సెక్టార్లు మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి ఏంటిది అంటే, ఎప్పుడైతే February 1 బడ్జెట్ ఉందో, బడ్జెట్ ముందు అన్ని సెక్టార్లకి, అంటే ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని, బిజినెస్ పీపుల్ అని, వీళ్ళకి ఆ బెనిఫిట్స్ వస్తాయని, లేకపోతే ఎంఎస్ఎంఈలకి ఇది వస్తుందని, ఈ సెక్టార్ కి బెనిఫిట్ వస్తుందని చెప్పేసి అన్ని సెక్టార్లు పెంచడం జరుగుతుంది. ఇంకా మెయిన్ చూడవలసింది ఏంటిదంటే, ఈ మధ్య కాలంలో మీరు చూస్తే బడ్జెట్ ముందే అన్ని జరిగిపోతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు క్యాబినెట్ డైలీ ఏదో ఒకటి అప్రూవల్ చేయటం, మొన్న డిఫెన్స్ కోసం 80,000 కోట్లు అప్రూవల్ చేయటం, లేకపోతే ఇంకో సెక్టార్ కి ఇప్పుడు నిన్న కూడా సెమీ కండక్టర్ కోసం 20,000 కోట్లు ప్లస్ మన క్యాబినెట్ అప్రూవల్ చేయటం. ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక సెక్టార్ కి క్యాబినెట్ అప్రూవల్ చేయటం. ఆ సెక్టార్ లో ఏవైతే ఉన్నాయో సెమీ కండక్టర్లు అని, లేకపోతే డిఫెన్స్ అని, లేకపోతే రైల్వేస్ అని, ఇట్లా ఒక్కొక్క సెక్టార్ కి బెనిఫిట్, ఏవైతే సెక్టార్ బెనిఫిట్ పొందుతాయో ఆ సెక్టార్ లో ఏ షేర్లకి బెనిఫిట్ అవుతుందో అవన్నీ మనం గమనించాలి. ఇప్పుడు మొన్న లేటెస్ట్ మళ్ళీ NHA, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. అంటే నీ రోడ్లు 4 ఉంటే 6 అయితే 6 అయితే 8 అయితే అసలు 2 ఉంటే 4 వస్తాయి. అంటే నీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏవైతే కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందో ఆ షేర్లన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. అయితే రాబోయే రోజుల్లో మాత్రం మార్కెట్స్ బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు AI టూల్స్ వచ్చినాయి, స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి, ఫార్ములాస్ వచ్చేసినాయి. అన్ని కూడా ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అడ్వాన్స్ అయిపోతున్నాయి అనమాట. మనం ఏం హోంవర్క్ చేయట్లేదు, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే TTM రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ ట్రయలింగ్ 12 months అంటాం, రాబోయే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతే కూడా అప్పటికి కూడా మనకి ఏవి బాగుంటాయి అనేది, అంటే ఇప్పుడు మనం డిసెంబర్ రిజల్ట్స్ మనకి ఇప్పుడు వస్తాయి జనవరిలో. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయినాక ఈ యాన్యువల్ మొత్తం కూడా ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి. ఈ ఏప్రిల్లో పాజిటివ్ ఉంటాయా, నెగిటివ్ ఉంటాయా, న్యూట్రల్ ఉంటాయా అనేది టీటీఎం అంటే ట్రయలింగ్ 12 months. అంటే రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంత రావచ్చు అనేది మన దగ్గర స్కానర్లు, స్క్రీనర్లు రెడీగా ఉంటాయి. అంటే అవి ఏం చెప్తాయి, దాన్ని బట్టి ఆ షేర్లలో మూవ్మెంట్ ఉంటుంది, అది గమనించాలి. రెండోది, Q3 ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్ ట్యాక్స్ డేటా రావడం జరిగింది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా అయిపోయింది, రిజల్ట్సే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏ సెక్టార్ లో రిజల్ట్స్ బాగుంటాయి అనేది మనం ఫాలో కనుక కాగలిగితే, అంటే రిజల్ట్స్ ఏమేమి బాగుంటాయి, ఉదాహరణకి వడ్డీ రేట్లు తగ్గించారు కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు ఈ వడ్డీలు ఎవరికి ఇస్తారు అంటే బ్యాంకులు ఇస్తాయి. ఈ బ్యాంకులు ఎప్పుడైతే ఇస్తున్నాయో బ్యాంక్ సెక్టార్, ఇప్పుడు జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో కొనుగోలు శక్తి పెరిగింది. అంటే వడ్డీ రేటు తగ్గుతుంది కాబట్టి ఈఎంఐలో కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. ఈ ఈఎంఐలో కొనుక్కోవడం అంటే ఏంటిది, మనకి టీవీలు అనుకోండి, ఫ్రిడ్జ్లు అనుకోండి, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు, 2 వీలర్లు, 4 వీలర్స్, ఈ సెల్ ఫోన్లు, అందరూ కూడా ఈఎంఐ ద్వారా తక్కువ వడ్డీకి కొనుక్కునే అవకాశం ఉంది. కొనుక్కున్నారు కూడా. కొనుక్కున్నప్పుడు ఎప్పుడైతే జరుగుతుందో ఆ కంపెనీలన్నీ కూడా ప్రాఫిట్ లోనే ఉంటాయి. అంటే రిజల్ట్స్ మంచిగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే అవి ఫైనాన్స్ కంపెనీలు, ఏవైతే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయో ఎప్పుడైతే జిఎస్టీ తగ్గినాక సేల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్లు ఇస్తాయి. ఈ లోన్లు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ లోన్ తీసుకొని కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి వడ్డీ అనేదే ఇన్కమ్. ఫైనాన్స్ కంపెనీలు అయిన వడ్డీ ఇన్కమే, బ్యాంకులైనా వడ్డీనే ఇన్కమ్ వాళ్ళకి. మనం అవి చూడాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కూడా, ఉంటున్నాయి కూడా, ఉంటాయి కూడా. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ లో ఏమేమి కంపెనీలు ఉన్నాయో అవి చూసుకోవాలి. ఇలా మనం అన్ని సెక్టార్లు కనుక గమనించగలిగితే రేపు Q3 రిజల్ట్స్, అంటే మళ్ళీ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మందికి పానిక్ అవ్వద్దు, టెంప్ట్ అవ్వద్దు. ఎందుకంటున్నానంటే రిజల్ట్స్ ముందు కనుక పెరిగితే రిజల్ట్స్ వచ్చినాక పడే అవకాశాలు ఉంటాయి. రిజల్ట్స్ ముందు పెరగకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ను బట్టి, రిజల్ట్స్ పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, దాన్ని బట్టి మళ్ళీ ఆ షేర్ పెరగడం జరుగుతుంది. ఎలా అంటున్నానంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ పాజిటివ్ లో కనుక ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోండి, ముందే పెరుగుతాయి అవి. అంటే డేటా ఉంటుంది. అంటే జనరల్ గా HNIలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్,
ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళందరి కాడ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఉంటుంది. ఏ ఏ కంపెనీలు రిజల్ట్స్ బాగుంటాయో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. దాన్ని బట్టి ఆ షేర్లలో ముందే మూవ్మెంట్ తీసుకుపోతారు. మన వాళ్ళందరూ కూడా కొనుక్కుంటారు, అమ్మరు. లేదు అనుకుంటే హైలో కొనుక్కుంటారు. ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఫాల్ అవుతుంది. ఎందుకు ఫాల్ అవుతుంది అంటే అప్పటి వరకే పెరిగింది కాబట్టి అప్పటికి మార్కెట్ అనుగుణంగానే రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి, అందుకే ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఇంకా పెరగాల్సిన అవసరం లేదని పడేస్తారు. సపోజ్ రిజల్ట్స్ మార్కెట్కి అనుకూలంగా లేవు అని చెప్పేసి మళ్ళీ పడేస్తారు, అంటే లాస్ లో ఉంటే. అంటే అప్పటి వరకు పెరిగితే లాస్ లో కనుక ఉంటే రిజల్ట్స్ మైనస్ లో ఉంటే అప్పుడు కూడా పడేస్తారు. ఎందుకు పడేస్తారు అంటే మార్కెట్ పెరిగింది కానీ రిజల్ట్స్ మార్కెట్ కి అనుకూలంగా లేవు అని మళ్ళీ తగ్గిస్తారు. సపోజ్ మార్కెట్ రిజల్ట్స్ న్యూట్రల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పటికి పెరిగి ఉంటుంది అనుకోండి, అప్పుడైనా పడేస్తారు. ఎందుకు పడేస్తారు అంటే మార్కెట్ రిజల్ట్స్ న్యూట్రల్ గా ఉన్నాయి కానీ షేర్ పెరిగింది కాబట్టి పెరగాల్సిన అవసరం లేదని మళ్ళీ పడేస్తారు. కానీ మనం ఏం చేయాలి? రెండే పద్ధతులు. రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటే బోర్డు మీటింగ్ ముందు ఎంటర్ అయిపోయి బోర్డు మీటింగ్ రోజు ఎగ్జిట్ అవడం ఒక పద్ధతి. లేదు అనుకుంటే బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత జనవరి 31 వరకు 4,500 5,000 సుమారు బిఎస్సిలో ట్రేడ్ అయ్యే షేర్లు ఉంటాయి. ఈ 4,500 నుంచి 5,000 కంపెనీలు అన్ని కూడా జనవరి 31 వరకు రావు. మళ్ళీ ఫిబ్రవరి 15 వరకు లాస్ట్ డేట్. ఏది ఈ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిబ్రవరి 15 వరకు రావాలి. ఇంకా ఫిబ్రవరి 15 కూడా రాని ఉంటాయి. ఇంకా వాళ్ళు లేట్ కమర్స్, వాళ్ళకి మనం పట్టించుకోక్కర్లేదు. అంటే రిజల్ట్స్ బాగలేకపోతున్నాం, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేయరు, మనం అవి వదిలేయాలి. మాక్సిమం జనవరి 31 వరకు ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో అందులో పాజిటివ్ ఉన్నాయి, హోంవర్క్ చేసుకొని రాబోయే క్వార్టర్ కి, అంటే నీ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఎండింగ్ ఉందో ఆ క్వార్టర్ వరకు ఫాలో అవ్వాలి. అయితే ఈ రిజల్ట్స్ బాగున్నాయని ఏం చేస్తారు? రిజల్ట్స్ బాగున్నా పడేస్తారు, బాగలేకపోయినా పడేస్తారు, న్యూట్రల్ గా పడేస్తారు. కాబట్టి ఉన్నాయో ఏ కంపెనీలు ఉన్నాయో బోర్డు మీటింగ్ కాగానే ఒక డేటా తీసుకొని, అవి స్కానర్లు ఉంటాయి. మనం ఏమి 4,500 కంపెనీలు మనం ఏం చేస్తాం? హోంవర్క్ అనే అవసరం లేదు. స్కానర్లు ఉంటాయి, స్క్రీనర్లు ఉంటాయి. ఈ టీటీఎం చూసుకోవాలి. అంటే నీ 3 క్వార్టర్లు ఏమేమి రిజల్ట్స్ ఎంత బాగా వచ్చినాయి, లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్, ఈ థర్డ్ క్వార్టర్, మళ్ళీ ఈ థర్డ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఎంత గ్రోత్ ఉందో చూసుకోవాలి. మళ్ళీ టీటీఎం అంటే ఫోర్త్ క్వార్టర్ మన దగ్గర లేదు, కానీ క్వార్టర్ డేటా వస్తుంది. అది ఏది ఆ స్క్రీనర్ లో, దాన్ని టీటీఎం అంటాం, ట్రైలింగ్ 12 months. ఈ 4 క్వార్టర్లు కనుక రిజల్ట్స్ ని మనం కనుక ఫాలో కాగలిగితే ముందే డేటా వచ్చేస్తుంది. అయితే ఈ 4,500 కంపెనీలు అన్ని ఉండవు, ఉంటే ఒక 700 500-600 కంటే ఎక్కువ దొరకవు. ఇంకా మనం అందులో 500-600 కూడా ఫిల్టర్ చేసుకుంటే 150 కంటే ఎక్కువ దొరకవు. ఈ 150 కంపెనీలు కనుక మనం 3 నెలలు కనుక కొనుక్కొని వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ టీటీఎం ఎలా తీస్తుంది సాఫ్ట్వేర్ అంటే 3 క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక ఇవి వచ్చిన రిజల్ట్స్, రాని క్వార్టర్ రిజల్ట్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ మార్చి, ఇప్పుడు మనం లాస్ట్ క్వార్టర్ ఉంటుంది జనవరి ఫిబ్రవరి మార్చి, ఈ మార్చి క్వార్టర్ ఏదైతే మన దగ్గర డేటా ఉండదో, అంతకు ముందు ఉన్నటువంటి మార్చి క్వార్టర్ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ 3 క్వార్టర్లు కరెక్ట్ గా వచ్చిన దాన్ని కలుపుతుంది. అది సిస్టమే కలిపేస్తుంది. కలిపేసి ఏం చెప్తుంది? టీటీఎం ఇలా ఉండొచ్చు అనేది. అయితే టీటీఎం అలా ఉండాలని లేదు, అందుకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అంతే ఉండొచ్చు. కాకపోతే ఒక గెస్ అనమాట, ఎక్స్పెక్ట్ చేయటం. ఓకే, లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం ప్రాఫిట్ లో ఉండే అవకాశం ఉంది, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు పెరుగుతుందో అక్కడ చూపిస్తుంది కూడా ఆ టీటీఎం లో. మనం దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ టీటీఎం కనుక ఫాలో అయితే, ఇప్పుడు కనుక మనం కొనుక్కోగలిగితే మళ్ళీ విత్ ఇన్ 3-4 months లోనే మన మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడైనా కానీ రిజల్ట్స్ మంత్ మాత్రం చాలా చాలా పాజిటివ్ లోనే ఉంటుంది మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉందో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ మార్కెట్స్ అన్ని ఆ టైం హై వెళ్తాయి. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఆ టైంకి వెళ్ళింది, నిఫ్టీ ఆ టైం హైకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ రేపు బిఎస్సి సెన్సెక్స్ కొంచెం మూవ్మెంట్ వచ్చేసింది అంటే అది ఆ టైం హైకి వెళ్తుంది. అంటే కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఏంటిదంటే బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే వెయిటేజ్ ఉందో ఆల్ టైమ్ హైకి అంతకుముందు డిసెంబర్ 1వ తారీఖు వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు అంటే 500-600 పాయింట్ దగ్గరలో ఉంది. ఆ 500-600 పాయింట్ దానికి నెగ్లిజిబుల్. ఎప్పుడైతే ఆ 500 పాయింట్ ఒక్కసారి గ్యాప్ అప్ అయిందంటే మళ్ళీ ఆ టైం హైకి రీచ్ అయిపోతుంది. అది బిఎస్సి సెన్సెక్స్. ఎందుకు రీచ్ అవుతుంది, ఎలా రీచ్ అవుతుంది, మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరి పోర్ట్ఫోలియోలు ఈ 2025లో జరిగింది ఏంటిది అంటే, అందరి పోర్ట్ఫోలియోలు మార్కెట్ ఆల్ టైమ్ హై పోయిందని చెప్తారు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అని చెప్తారు. మా దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో మైనస్ లో ఉంది అంటారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి షేర్లు పెరగకపోతే మనకి సెన్సెక్స్ పెరిగినా, నిఫ్టీ పెరిగినా, ఆల్ టైమ్ హైక్ పోయినా ఉపయోగం లేదు. కాకపోతే మనం ఏమంటాం, మార్కెట్ పెరిగినా పెరగకపోయినా మన దగ్గర ఏవైతే వాల్యూస్ కనుక షేర్స్ కనుక ఉండి ఉంటే సెన్సెక్స్ కంటే ఎక్కువ గ్రోత్ రావాలి మన షేర్లు. అక్కడ 100 పాయింట్లు పెరిగితే మనది 100 పాయింట్లు కాదు, ఇంకెక్కువ రావాలి అంటే పర్సంటేజ్ విషయంలో. అందుకని మనం ఏం చేయాలి? ఎంతసేపటికి
వాల్యూ ఉన్న షేర్స్ గుర్తుపట్టాలి. అవి Okay. లార్జ్ క్యాపా, స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లేదు సెక్టార్ వైజ్ ఏ సెక్టార్ కి క్యాబినెట్ అప్రూవల్ చేసింది, ఏ సెక్టార్ లో బెనిఫిట్ పొందుతున్నాం, ఏ సెక్టార్ అలొకేషన్ జరుగుతుంది, రేపు బడ్జెట్ లో ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గినాయి, ఏ సెక్టార్ లో ఆర్డర్స్ బుక్ అవుతున్నాయి, ఏ సెక్టార్ కి ఉదాహరణకి జిఎస్టీ తగ్గింది, ఏ కంపెనీలు సేల్స్ బాగా పెంచుకోగలిగినాయి, ఇవన్నీ కనుక గమనించగలిగితే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. వీటిన్నిటికి సంబంధించి ఏదైతే ఉందో ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్. అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తే మనం వాళ్ళ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, కంటెంట్ మెసేజ్ పెట్టాలి. పెడితే అప్పుడు మనం వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో మనం ఏమైనా ఉంటే సర్వీస్ ఇవ్వటం కానీ క్లారిఫై చేయడం కానీ జరుగుతుంది. ఇదంతా ఒక అవేర్నెస్ పర్పస్. ఎందుకంటున్నానంటే ఈ షేర్ మార్కెట్ అనేది అంతా ఫైనాన్షియల్ మార్కెట్, Yes. డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎవరికి వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిందే. లేదు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే నాలెడ్జ్ పర్సన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ కలిసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలనేది నా ఉద్దేశం. 2026 బాగుంటుంది. గోల్డ్ సిల్వర్ అయితే కొనుక్కోవచ్చు ఇన్వెస్టర్స్, కాపర్ మీద కొంచెం ఫోకస్ చేయమనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ ఇంత పర్సెంటేజ్ పెరగడం అంటే లాస్ట్ 2 years నుంచి బాగా పెరిగింది, మళ్ళీ సంవత్సరం అంత పెరగడం అనేది కొంచెం డౌట్. కాబట్టి కాపర్ 44% పెరిగింది లాస్ట్ ఇయర్ 2025లో. 2026లో ఇంకా ఎక్కువ గ్రోత్ వచ్చే కనపడుతుంది అవకాశం. ఇది గోల్డ్ సిల్వర్ కూడా. అయితే ఇన్వెస్ట్మెంట్ కాపర్ అంత ఐడియా ఉండదు అని అనుకుంటే గోల్డ్ సిల్వర్ మీద చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఈ గోల్డ్ సిల్వర్ చేసే వాళ్ళు డిజిటల్లో చేసుకోవచ్చు, ఎస్ఐపి చేసుకోవచ్చు, ఈటీఎఫ్లు చేసుకోవచ్చు, ఏదన్నా కానీ దాంట్లో ఇన్వెస్ట్ కనుక చేస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. కాకపోతే ఇంకో ఏంటిదంటే ఎవరైతే డిజిటల్ కానీ ఈటీఎఫ్లు కానీ దలిచే వాళ్ళందరూ కూడా సిస్టమేటిక్ గా చేసుకోవాలి. అంటే ఏంది, తగినప్పుడు ప్యానిక్ అవటం, పెరిగినప్పుడు మళ్ళీ ప్యానిక్ అవటం, అంటే కొనడానికి. తగినప్పుడు మనం బ్యాడ్ లెక్క అనవసరంగా మనం హైలో కొనుక్కున్నాం అని చెప్పేసి అనుకోకూడదు. తగ్గినా కొనాలి, పెరిగినా కొనాలి, న్యూట్రల్ గా ఉన్నా కొనాలి, సైడ్ వేస్ లో ఉన్నా కొనాలి, టాప్ లో ఉన్నా కొనాలి, బాటమ్ లో ఉన్నా కొనాలి. ఎందుకంటే యావరేజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం కొనే టైంకి పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్నాయి పెరిగినట్టు. సపోజ్ మనం కొనే టైంకి తగ్గింది అనుకోండి, మన దగ్గర ఉన్నాయి కొనుక్కునే తక్కువలో తగ్గుతుంది. మన పని ఎంతసేపటికేంది ఏదైనా యావరేజ్ చేస్తూ పోతుండే కనుక ఓవరాల్ గా 1 year కనుక ప్రాస్పెక్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ మంచి రిటర్న్స్ ఉంటాయి. ఎలాంటి రిటర్న్స్ ఉంటాయి? ఎవరికో వడ్డీకి ఇస్తే ఏమొస్తుంది, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఏమొస్తుంది, పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తే ఏమొస్తుంది, పిఎఫ్ లో డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది, లేదు మనం ఓన్ గా బిజినెస్ చేస్తే ఎంత వస్తుంది, వాటన్నిటికంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెడితే మనం రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. Thank you, sir. Thank you so much. Thank you.